చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది. ఆ లెవెల్ ఉంది. కంప్లీట్గా వరస్ట్ అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా మూవీలో? అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వక్సేన్ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్గా వరస్ట్ అన్న. రాడ్, ఇనప రాడ్. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే కొన్ని ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాను అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్గా మెయిన్గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పని చేయవు. గట్టిగా పెట్టాడు అసలు. వరస్ట్ ఏది బాలేదన్న. ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్న. అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న. గెటప్ అయితే మరీ తేడాగా ఉంది. వరస్ట్ అసలు అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసాను చెప్పు అసలు చూడాలి తప్ప కూర్చోడం తప్ప అసలు కంప్లీట్గా వరస్ట్ అన్న. కంప్లీట్గా ఏం లేదు. నాకు ఏదీ నచ్చలేదు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. ఎందుకన్నా అదేనన్నా మోసపోయినా సినిమా చూసానన్నా. లైలాని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. తర్వాత చూసి అది క్యారెక్టర్ అన్నా. మోసపోయానన్నా. లైలా అన్న మీరు అన్నా నిజంగా అమ్మ తోడన్నా. నేను నా జీవితంలో ఎవరిని ప్రేమించలేదు అనేంత వరకు ఈ సినిమా చూసి నేను లైలాని ప్రేమించానన్నా. మొన్న ఒక సినిమాలో హీరో చేశా నేనే. ఆ సినిమాలో హీరోయిన్ నన్ను ప్రేమించింది కానీ నేను ప్రేమించలా. నేను జీవితంలో ప్రేమించిందల్లా ఒక్కరిని, లైలాని. అది తెలుసుకోలేదన్నా. సినిమా ట్రైలర్ చూసి సినిమా చూసిన తర్వాత చివరిలో మోసపోయానన్నా. నాకు లైలా కావాలన్నా. నేను లైలా లేనిది బతకలేదన్నా. అన్నా ఆ లైలా ఎక్కడైనా కనబడితే తోడుకొని రండి అన్న, పెళ్లి చేసుకుంటానన్నా. నేను జీవితంలో ఆశపడింది ఇదే అన్న, నా ఆఖరి కోరిక. లైలా లేకపోతే నేను చచ్చిపోతానన్నా. అన్నా నిజంగా అన్నా అమ్మ తోడన్నా. ఈ సినిమానా మీరు లైలా సినిమా ఒక్కసారి చూడండి అన్న, మీరు మర్చిపోతారు అంతే. జెంట్స్ కి అయితే అబ్బాయిలకి అయితే కింద తడిచిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వేలం పాట వేస్తారు. ఆ బత్తాయి నా దగ్గర ఉంది అంటే లైలా నాది. పోలీసు నా పిల్లాన్ని కూడా డైవర్స్ ఇచ్చిన మీరు మొక్కడికి లైలానా చూడండి మీరు చూసుకోండి. నడుపు నేను వచ్చిన ముద్దు పెట్టి అన్నా ఫ్యాన్ ఉండే ఫ్యాన్ అయినా లైలాకి నాకు పెళ్లి చేయనా. వదిలేసాడు. లైలాని వదిలేయడానికి గ్యారెంటీ ఏమో చెప్పండి. కావాలంటే రోజు కొత్త విజ్ఞప్తిస్తా. నేను కొత్త విజ్ఞప్తిస్తా అన్నా. పైసలు కూడా లేవు. అవునన్నా పేదోండే నాది లైలా. నీ ఆ చోటలో 100 మంది వచ్చిర్రు, 1000 మంది వచ్చారు. లైలా కోసం పుస్తల తాడు కూడా ఉన్నా. లైలా కోసం పుస్తల తాడు ఉన్నా. నాది లైలా ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక ½ అవర్ తర్వాత సినిమా ఇదైన తర్వాత థియేటర్లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు. మీరు నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అందరు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్కి వచ్చింది.
ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఆ రిజల్ట్ ఏమో అందరికి తెలిసిపోతుంది, అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకు హైదరాబాద్లో బాగానే ఒపీనియన్ అయినాయి కదా. అంటే ఇప్పుడు ఒక వర్గానికి ఇచ్చపరిచినప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, సినిమా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూడరని లేదు. సో వాళ్ళ నాయకుని కావాలని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విశ్వక్సేన అన్న స్వారీ చెప్పిండు, అక్కడ స్వారీ చెప్పిన తర్వాత సినిమా కోసం అన్నారు. కానీ యాక్చువల్లీ పృథ్వీ గారు ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉంటుందని పృథ్వీ గారు అన్నారు. విశ్వక్సేన అన్న మీట్లో అసలు లేనే లేదన్నారు. అప్పుడు జనాలకు కానీ ఎవరికైనా డౌట్ వస్తుంది ఇది ఏమైనా స్టంటా అని. ఈవెన్ విశ్వక్సేన్ కూడా సారీ చెప్పిన తర్వాత మిడిల్ ఫింగర్ పెట్టి స్టోరీ పెట్టారు. తర్వాత అది కూడా కాంట్రవర్సీ ఏంటంటే విశ్వక్సేన అన్నకు నాకెవరు లేపాల్సిన అవసరం లేదు, మాస్క్ దమ్ కొన్ని డైలాగ్ కొడతాడు. సో ఆయన యాటిట్యూడే ఆ టైపు. సో ఇప్పుడే కొత్తగా ఉన్నాడంటే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. కానీ అక్కడ ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే జరిగిన ఇష్యూ తర్వాతనే పెట్టడం వల్ల వాళ్ళకి అట్లా అనిపించింది కావచ్చు. కానీ మంచి సినిమా కంటెంట్ ఉంటే ఎవరు ఆపలవసరం లేదు. కానీ రాజకీయంగా కాంట్రవర్సీ చేస్తే మనం వైరల్ అవుతాం అనేది చాలా తప్పు. ఒకళ్ళని నెగిటివ్ చేసి ఒకళ్ళని తిట్టి ఆ పేరు ఎన్నటికీ నిలవదు, అతుక్కోదు కూడా. బైకాట్ అన్నారు కదా, బైకాట్ జరుగుతుంది సినిమాకి ఎక్కడ సినిమా ఆగిపోతే బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదంట. ఎలా ఉంది సినిమా? సో సినిమా అయితే ఎంటర్టైన్మెంట్గా ఉంది, బట్ గుడ్, మరీ బ్యాడ్ ఏం కాదు. బట్ ఇంకా అంటే లేడీ గెటప్ వేసుకొని తన ప్రయత్నం తను చేసిండు, మన ప్రయత్నం మనం చేస్తాం. స్క్రీన్ మీద చూసిన తర్వాత జనాలు చెప్పాలి. నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టి వస్తే యు ఆర్ సాటిస్ఫై కాకపోవచ్చు. యా ఇది విశ్వక్సేన్ అన్న అంటే ఆయన రేంజ్లో ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ మాస్క్ అవి ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్ చేసినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో లైలా అనే కామెడీ నా వరకైతే ఒక గుడ్ అనిపించింది. బట్ ఇంకా లేడీ గెటప్ వేసుకున్నప్పుడు దాన్ని బాగా స్క్రిప్ట్ రాసుకొని ఇప్పుడు జనాలకు అందరికీ బాహుబలి పెద్ద పెద్ద స్క్రిప్ట్ అవసరం లేదండి. ఇప్పుడు సినిమా ఆడాలంటే ఇప్పుడు థియేటర్కి వచ్చి 2.5 hours ఎవరైనా కావచ్చు, ప్రతిసారి కంటెంట్ ఉండదండి. సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం. ఆ రంగులు 2.5 hours స్క్రీన్ ప్లే, ఎంత పాత స్టోరీ అయినా డైలాగ్ డెలివరీ, ఆ స్క్రీన్ ప్లే, కామెడీ. ఇప్పుడు నేను 2.5 hours దాన్ని చూస్తున్నా అంటే నాకు కామెడీ నచ్చో, స్క్రీన్ ప్లే నచ్చో, అలాంటివి చేయగలిగితే ఏ సినిమానే సక్సెస్ అవుతుంది. ప్రతిసారి అద్భుతాలు రావాలని ఏం లేదు. పాత స్టోరీనైనా జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, 2.5 hours నాకు మ్యాజిక్ చేసిండా లేదా, సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎమోషన్స్ కానీ. ఆ 2.5 hours ఒక టికెట్ కొని ఆడియన్స్ అక్కడ కూర్చొని ఎక్స్పెక్టేషన్ 2.5 hours ఆయనకు ఎక్స్పెక్టేషన్ బట్టి వచ్చిందనుకో సినిమా సక్సెస్. అది స్టోరీ అని కాదు, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కానీ అది పండించగలగాలి, ట్విస్టులు చేయగలగాలి. ఏ డైరెక్టర్ అని కాదు, అది చేస్తే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. చెప్తున్నా బాబా, ఏం డైలాగ్లనా, ఏం పాటలనా, బాబా బాబా బ్లాక్ బస్టర్నా అన్నా, విశ్వక్సేన అన్నా అన్నా నా గుండె మీద ఒట్టు, విశ్వక్సేన సినిమా ఇట్టు అన్నా, నా గుండె మీద ఒట్టు, విశ్వక్సేన సినిమా అన్నా. పాటలు సూపర్ అన్నా సినిమా అందరు చూసి సినిమా బాగుందనా, సూపర్ సూపర్ సినిమా బాగుందా సినిమానా అన్న? పెట్టుకోవద్దు సినిమా గురించి. చాలా బాగుందనా అన్న. ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగు అన్నా, నీ ఛాతిని చూస్తే నా ఛాతి చపాతి అయింది. అబ్బా ఏం డైలాగ్ అన్నా, నీ ఛాతిని చూసి నా ఛాతి చపాతి అయింది అన్నా. విశ్వక్సేన ఈ డైలాగు నా ఛాతికి తగిలిందనా. సూపర్ అన్న, సూపర్ సినిమా, సూపర్ అన్న, సూపర్ బ్లాక్ బస్టర్ అన్నా, బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ మంచిగా అనిపించిందండి. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లనే ఫ్యామిలీ ఆడియన్స్కి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పోజ్ బాగుంది. సో చిన్నపిల్లలు సెకండ్ హాఫ్ సెట్ అవుతుంది, కానీ చిన్నపిల్లలని చాలా ఎక్స్పోజింగ్ ఉందండి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. లైలానే నచ్చింది. టైటిల్ ప్రకారం అయితే లైలా బాగుంది. సెకండ్ హాఫ్ నడిపించిన విధానం చాలా బాగుంది. కామెడీ సెకండ్ హాఫ్లో హైలైట్ అండి. సెకండ్ హాఫ్ కోసం పెట్టచ్చు 250 రూపీస్. సో లైలా గెటప్ అండి, తను ఎలా కాపాడుకుండు, అమ్మాయి గెటప్లో వచ్చి తను ఎలా కాపాడుకున్నాను అంటే అది కామెడీ పరంగా స్టోరీ పరంగా పెట్టాడు. అది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ చిన్నపిల్లలకి అది సెట్ అవుతుంది. అట్లేం లేదండి, అదేం లేదు. అంత అంటే దాని తగ్గట్టే స్టోరీ తగ్గట్టే ఆయన మాట్లాడాడు అనిపించింది. అంతే సినిమాలా ఎంజాయ్ చూస్తే ఎంజాయ్ చేస్తారండి. అంటే ఎంటర్టైన్ చేశారండి. 2.5 hours మన అయితే ఎంటర్టైన్ చేస్తారు, కానీ సెకండ్ హాఫ్ అయితే అందరు కనెక్ట్ అవుతారు. బాగుంది.
అవునండి. చిరంజీవి గారిది కానీ అవును. కమల్ హాసన్ గారు. అవును. సో అలాంటి వైబ్స్ ఏమైనా కనిపించాయా మీకు ఇందులో? అంటే కైండ్ ఆఫ్ దాని తగ్గట్టు యాక్ట్ చేశాడండి. సో దాని తగ్గట్టు ఆప్ట్ అయ్యాడు తను. ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే, మరి వ్యాలంటైన్స్ డేకి ఎలా అనిపించింది కానీ? అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అంటే కిడ్స్ కాకుండా అందరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో హీరోయిన్ క్యారెక్టర్కి స్కోప్ ఉందంటారా? ఉందండి, కానీ అంటే తన గ్లామరైజ్డ్గా మంచిగా అనిపించింది. హీరోయిన్ నచ్చిందా లైలా నచ్చిందా? లైలానే వచ్చింది. ఏ రకంగా సమస్యలను ఎదుర్కొనడాననే కాన్సెప్ట్తో నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా వర్ణించి చూపించారన్న. ఆఫ్టర్ గ్యాప్ విశ్వక్సేన్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచిపోయింది. విశ్వక్సేన్ గారి కెరియర్లో ఈ చిత్రం ఒక మంచి మైలురాలుగా నిలబోతుంది. లేడీ గెటప్ నిజంగా మామూలు యాక్టింగ్ లేదు, ఇరగదీసి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా ఎవరు ఊహించని కూడా ఊహించరు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నిజంగా సూపర్ కేక లెవెల్లో పెట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే ఏంటంటే కొత్త మ్యూజిషియనే కావచ్చు, కానీ సరైన న్యాయమే చేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. న్యూ డైరెక్షన్, న్యూ మ్యూజిషియన్ అయినా కానీ స్టోరీ పరంగా కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నచ్చే సినిమానే ఇది. ఎక్కడ రేటింగ్ 4.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ. నేను అదే అంటున్నా కదన్నా, అది ఓవర్ యాటిట్యూడ్ అన్న. అసలు యాటిట్యూడ్ కూడా అనకండి అన్న దాన్ని. యాటిట్యూడ్ అంటే అది అసలు పాజిటివ్ వర్డే. మనం ఎలా బిహేవ్ చేస్తామో పబ్లిక్తో దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఎవ్వరూ బాగా చేయక్కర్లేదు, ఎవ్వరూ బాగా చేయక్కర్లేదు. దానికి అదే ఆగిపోతుంది. మధ్యాహ్నం కల్లా అదే ఆగిపోతుంది. బుక్ మై షోస్ ఓపెన్ చేయకండి, మీకే టైం పక్క. లిటరల్ చెప్తున్నా, మీరు అనవసరంగా సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ వచ్చి పోయకండి. చాదీలు చపాతీలు ఆయనకైతే రాత్రికి చపాతీలు చికెన్ కూర వేసుకుని తింటాడు. మంచిగా ఈ డబ్బులతో మటన్ బిర్యానీ వండుకొని తినడం బెస్ట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే థియేటర్లో సీట్ కౌంట్ 150, మిగిలేసరికి 11 మంది మిగులుతారు సినిమా అయ్యేసరికి అని. అంతే, అంతకుమించి ఏం లేదు. జనాలు ఆబ్వియస్లీ గొర్రెలే ఉన్నా, అందుకే ఇలాంటి సినిమాలకు వస్తాం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇంకోసారి నేను అదే చెప్తున్నానా, ఆయన నేను తప్పు అని ప్రూవ్ చేసుకునే లోపు ఆయనే నన్ను తప్పని ప్రూవ్ చేస్తాడన్న. నా డిస్టెన్స్ ఈ సినిమాకి రావడం వల్ల. సో ఇట్స్ వర్స్ట్ మూవీ. తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము. అంత ఈజీ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరనే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ నమ్మిన మొత్తం. అట్టర్ ఫ్లాప్ లేదు మేడం. బ్లాక్ మాస్టర్ సినిమా మాత్రం పెద్ద సినిమా. మ్యూజిక్ మాత్రం ఖతర్నాక్ ఉంది. సినిమా మ్యూజిక్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థియేటర్ స్క్రీన్ ప్లే మాత్రం చింపి పడేసింది మేడం. చింపి పడేసిన మొత్తం కోయి ఒక్కొక్కరిని గవ్వలు అది గజ్జలు వలిగిపోతాయి. సినిమా సూపర్ హిట్ పక్కా సూపర్ అందరు చూడాలి థియేటర్కి వచ్చే సినిమా. చిన్న సినిమా కాదు. అట్లా ఏం లేదు. అండ్ సున్షిత్ వాట్ ఎవర్ ఆయన చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఆయన రోల్ చాలా బాగుంటుంది. లాస్ట్లో హీరోని కాపాడేదే ఆయన వస్తారు అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే లైలా క్యారెక్టర్ వచ్చిందో కొంచెం అంటే అందరూ హాల్లో థియేటర్లో నవ్వులు స్టార్ట్ అయినాయి. అయితే ఒక 2-3 సీన్స్ మేబీ పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండుండొచ్చు, కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. విశ్వక్సేన్ కంటే కూడా లైలా క్యారెక్టర్ డామినేట్ చేసిందేమో అనిపించింది. అండ్ ఇంకా హీరోయిన్ పక్కన పెట్టేయచ్చు. అసలు హీరోయిన్ కనిపించలేదు మాకు. అసలు హీరోయిన్ ఎవరో కూడా మేము పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ అబ్బా ఇప్పుడు ఈ హీరోయిన్ చూడాలా అనుకున్నాము. ఎప్పుడైతే లైలా వచ్చిందో హీరోయిన్గా లైలానే చూసాము. అంత బాగుంది. కామెడీ బాగుంది, లైలా బాగుంది, మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ బాగుంది. అదర్ దాన్ ఒక 2-3 సీన్స్ తప్పితే పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్గా 4 హ్యాపీగా వచ్చి చూడండి. అంటే మీకు ఏమైనా స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే నవ్వుకోవడానికి హ్యాపీగా వచ్చేయండి, చూడండి. స్టోరీ అంత బాగాలేదు. అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు. ఫ్యామిలీతో చూడొచ్చు. అది 2-3 సీన్స్ మాత్రమే అట్లా ఉన్నాయండి. మిగిలిందంతా నార్మల్గానే ఉంది. ఆ 2-3 తప్పించి మిగిలిందంతా బాగుంది. మరీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాకంటే ఒక పెద్ద పిల్లలు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం తెలియకుండా ఉండదు. సో మరీ చిన్న పిల్లల్ని అయితే అంటే బాయ్కాట్ లైలా సూపర్ ఉంది. అసలు ఎక్సలెంట్ మూవీ. ఇంకా మనం ఎంకరేజ్ చేసి విశ్వకర్ణని ఇంకా కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అందరికి. పృథ్వీరాజ్ రోల్ అసలు ఒక మేకల కాడ వేస్తారు అంటే వాడు కూడా ఒక పశువు అని అర్థం ఆడ. ఆ పశువుకి కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చిర్రు.
ఈ వైసీపీని ట్రోల్ చేస్తాడా చెత్త నా కొడుకు. ఈ నా కొడుకు వల్ల బాయ్కాట్ లైలా అంటారు కదా, ఈ బాయ్కాట్ లైలా అందోళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఈ సినిమాకి వస్తారు. ఎందుకంటే లైలా కోసం ఆయన అడుము చూపిస్తుంది భయ్యా. ఎవరు భయ్యా భూమిక? మీకు తెలుసా ఎవరన్నా భూమిక ఎవరు పనికిరారాడా? ఏముంది భయ్యా, ఏముంది? విశ్వాక్ సేన్ నడుము చూస్తుంటే నాకు నా పిల్లం కూడా గుర్తొస్తలేదు, అంతా పిచ్చెక్కిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విశ్వాక్ సేన్ అన్న అభిమానిగా ఎప్పటి నుంచో హిట్ గురించి వెయిట్ చేస్తున్నాము. పడ్డది హిట్, నా కండ మీద హిట్, ఈ సినిమా హిట్. పృథ్వీరాజ్ కొడుకు చాలా ఎక్కువ మాట్లాడాడు కదా అని అందరికి రిక్వెస్ట్ ఒకటే, బాయ్కాట్ లైలా అంటారు కదా, మీరు అంతా మర్చిపోండి. మంచిగా ఫన్ ఉంది, ఫన్ క్రియేట్ చేసిండు. నాకు 30,000 కోట్ల అప్పు ఉంది, అయినా సరే ఫస్ట్ టైం టెన్షన్ లేకుండా సినిమా చూసిన. చాలా బాగుంది అన్న సినిమా. అలాగే నెక్స్ట్ ఇలా అందరికి అంటే కొత్త వాళ్ళని కూడా చిన్న వాళ్ళని కూడా తీసుకోవడం ఈ మూవీలో. విశ్వసేన్ అన్న క్యారెక్టర్ వైజ్ కానీ నిజంగా అదంతా డిఫరెంట్ అనుకుంటే. సున్సిద్ అనే చిన్న యూట్యూబర్ని తీసుకోవడం, చాలామంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఎవరు చేయలేరండి తెలుగు ఇండస్ట్రీలో. అందరూ హీరోగా చేస్తారు కానీ లేడీ గెటప్గా ఒక హీరోగా చేయాలంటే చాలా అంటే నామూష్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఈజ్ బెస్ట్. అంటే మూవీలలో ఈజ్ ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. చాలా బాగుందండి మూవీ అయితే బాగుంది. ఆ సాంగ్ కూడా కోయి సాంగ్ అనేది కానీ అదంతా డిఫరెంట్, చాలా డిఫరెంట్. అంటే ఎంజాయ్ చేస్తారు. బయట కోయి సాంగ్ ఇన్స్టాలో మీమ్స్లో ఎట్లా వాడిరో అంత మించి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుందండి సినిమా అయితే. పర్లేదు, కామెడీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది. ఆ పంచులు ఇట్లా డిఫరెంట్ అంటే ఇందులో పంచులు అనేది తక్కువ ఉన్నా కూడా లేడీస్ ఆర్టిస్టులను ఎక్కువ తీసుకోవడం, వాళ్ళ మీద జోనర్ అంతా క్రియేట్ చేయడం. మంచి డైరెక్టర్, దమ్మున్న డైరెక్టర్ అనుకోవచ్చు. లైలా చూస్తే నాకే టెంప్టింగ్గా ఉంది, అలా ఉంది లైలా. మామూలుగా లేదండి, చాలా డిఫరెంట్ జోనర్, బాగుంది. నేను అబ్బాయిని కదా, నాకు లైలా నచ్చుతుంది అనమాట. కానీ బాగుందండి. అంటే హీరోయిన్ కాంబినేషన్తో పాటు సాంగ్లు 2 సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఒక విలన్ని ఇలా కూడా మోటివేషన్ చేయొచ్చు అన్న ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు. అది హైలైట్. సాంగ్స్ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ ఏంటంటే చిన్న వాళ్ళకు కూడా చాలామంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. యూట్యూబర్ సున్సిద్ కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇవ్వడం, కామెడీ వేలో తీసుకెళ్ళడం సినిమా చాలా బాగా అనిపించింది. అదొకటి. గొర్రెలు ఉన్నాయండి, 11 గొర్రెలు ఉన్నాయి, 12 గొర్రెలు ఉన్నాయి. లేదు, నాకు సినిమాలాగానే చూడాలి. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ జోనర్. అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేస్తారు మేబీ, కానీ లేడీ గెటప్లో ఆ సినిమా మొత్తం రన్ చేయడం అది మామూలు విషయం కాదు. ఏదో మామూలుగా అనేస్తాం కానీ అంత ఈజీ కాదు. అందులో బైకట్ చేయడానికి కూడా ఏం లేదు. సినిమా ఏమని చెప్పండి, లైలా మూవీ బైకట్ చేయాలంటే దేనికి రీజన్? ఏదో చిన్న దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిందే తప్ప దానికి మించి ఏం లేదు. రేటింగ్ అని కానీ ఒక మంచి మూవీ అండి. తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు, అది బాగా నచ్చింది నాకు. అంటే 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, మనం ఎట్లా చెప్తాం సినిమా మన చేతుల పని లేదు. ఇప్పుడు ఒకటే షో కదా అయిపోయింది, ఎట్లా చెప్తాం. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. అంటే తీసేసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చూడొచ్చు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడే నేను లైలా సినిమా వచ్చినా, మీరు జెన్యున్ చెప్తే రివ్యూ చేయరని అదే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న నేను లైలా సినిమా వచ్చినా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చిన, తండేలు సినిమా వచ్చిన, సంక్రాంతికి వస్తున్నాం 3 సార్లు, తండేలు 4 సార్లు వచ్చిన, సూపర్ హిట్ సినిమాలు. కానీ లైలా సినిమా నేను డిసప్పాయింట్ అయినా. మొన్న నేను విశ్వక్సేన్ ప్రెస్ మీట్ చూసిన, అన్న నన్ను మోసం చేస్తానన్నా మీరందరూ, నన్ను ఎందుకు మోసం చేస్తారన్నా అన్న. కానీ ఆ బాధ వచ్చి అంటే ఎవరో బాయ్కట్ చేస్తారనగా, మీరు బాయ్కట్ చేయాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే మొన్న బాధపడాడు, ఆ బాధ ఆ ప్రెస్ మీట్ చూసి నేను వచ్చిన, ఆ ప్రెస్ మీట్ చూస్తే అంత బాధపడాడు కచ్చల్. విశ్వక్సేన్ నేను ఉన్నారా అని ఓరి దేవుడు రివ్యూ నేనే చెప్పిన, ఫలక్నామా దాస్కి నేనే రివ్యూ చెప్పిన. కానీ సినిమా చూస్తే రివ్యూ చెప్పే సినిమానే కాదు అన్న. విశ్వక్సేన్ ఎంతో మంచి యాక్టర్ అన్న, అండ్ నీ డెడికేషన్కి నీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్కి డెడికేషన్కి సూపర్ యాక్టర్ అంటే మన విశ్వక్సేనే. కానీ డైరెక్టర్ గారు మోసం చేశారు. మరి ఏం స్టోరీ చెప్పినప్పుడు ఏమో అని అవుట్ఫుట్ ఏమో వచ్చిన, అవుట్ఫుట్ నచ్చలే నాకు. ఎందుకంటే స్టోరీ ఉండాలన్నా, సినిమాలో ఒక 10 మంది చూడాలా, 10 మంది అనా అంటే స్టోరీ బాగాలేదన్న. స్టోరీ ఆ గెటప్ హైలైట్ అన్న, ఆ గెటప్ స్టోరీ అని బాగుంది. కానీ ఎక్కడో మిస్ చేసిన డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, 1000 మంది మనం నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేము కదా. నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోసు అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటుంది. నీ అమ్మాయి ఈసారి మా విశ్వసన ఇటు కొడతాను కూడా ఇక్కడ వచ్చేసరికి మొత్తం అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్, నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది, చిన్న పిల్లలు కూడా వస్తారు కొరుకు నా, అలాంటి డబుల్ మీనింగ్ ఎందుకు? ఎందుకంటే ఒక సినిమాకి ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్నా చిన్న పిల్లలు సహా అందరు పోయి, ఒక 4 గంటల షోకి చిన్న పిల్లలు సహా అందరు పోయిండు. అలా ఎందుకు వచ్చి నువ్వు జనాల సినిమాకి ఎందుకు వచ్చినంటే ఒక మంచి కంటెంట్, ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ ఇస్తే చిన్నపిల్లలు ఇలాంటి సినిమాకి రాకండి ప్లీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు అన్నా మీకు చెప్తున్నావా, ఒక రండి పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ గెటప్లు అన్నీ చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే స్టోరీ ఉన్న సినిమాకి అప్రోచ్ చేద్దాం. అండ్
ప్రొడ్యూసర్ అందరికీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్ మీరు 1000 కోట్లు సినిమా తీయండి, వద్దన 300 కాదు 400 పెట్టేస్తాం, కానీ ఒక మంచి కంటెంట్ కావాలి. సినిమాకు 250 రూపాయలు పెట్టి వస్తువులు 2 గంటలు మీకు స్పెండ్ చేస్తారంటే ఒక మంచి కంటెంట్ ఇస్తాను కదా, కానీ ఇది సినిమా డిసప్పాయింట్ అయింది అన్న. 250 పెట్టిపోయినా నేను ఒక బీర్ తాగి పడుతున్నా అయిపో అనిపించింది అన్న, నాకు అదే బాధ అనిపించింది అన్న. అండ్ సారీ విశ్వక్సేన్ అన్న, మిస్ అన్న.